హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ మనకి స్టడ్స్ ఉంటాయి కదండి, బాహుబలి స్టడ్స్, అవి చూపించడానికి మీ ముందుకు వచ్చాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. ప్రస్తుతం నేను కలెక్షన్ అంతా కూడా నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీరు ఇదే బ్రాంచ్ విజిట్ చేయాలని ఏం లేదండి, ఏ బ్రాంచ్ దగ్గర అయితే అక్కడ విజిట్ చేయొచ్చు. రైట్ నౌ మన దగ్గర అక్షయ తృతీయ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఆఫర్స్ ఏంటో కూడా చూడండి. మనకి ఆఫర్స్ చూస్తున్నారు కదా, గోల్డ్ పైన పర్ గ్రామ్ పైన మనకి ₹75 లెస్ చేస్తున్నాము అక్షయ తృతీయ ఆఫర్ ప్రకారంగా. అదే సిల్వర్ ఆర్టికల్స్ కనుక తీసుకుంటున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. అండ్ ఈ ఆఫర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 1st నుంచి 12th మే వరకు అప్లికబుల్ ఉంటుంది. మీరు ఏ ఆర్టికల్స్ అయినా చూడండి, ఈ ఆఫర్లో కనుక తీసుకున్నారంటే మంచి మార్జిన్తో తీసుకుంటారు. అంటే రైట్ నౌ గోల్డ్ అయితే పెరిగిపోతూనే ఉంది, సో ఆఫర్లో తీసుకున్నారంటే మంచి మార్జిన్లో వచ్చేస్తాయి. మీరు కూడా ఏదైనా డిఫరెంట్ ఆర్టికల్స్, ఏదైనా కస్టమైజ్డ్ కావాలి అన్నా, ఎప్పుడుకో తీసుకోవాలి అన్నా ఇప్పుడు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో స్టడ్స్ ప్యాటర్న్ అన్నాను కదండి, బాహుబలి టాప్స్ చూపిస్తున్నాను మెయిన్గా. సో ఫస్ట్ ప్యాటర్న్ చూసేయండి, మనకి చక్కగా చక్రం లాగా వచ్చింది, అంటే రౌండ్ సర్కిల్, మధ్యలో కుందన్ ప్యాటర్న్తో మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. అండ్ లాస్ట్లో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అవంతా కూడా పర్ల్స్ మనకి నీట్గా అల్లారనమాట. లాస్ట్ ఎండింగ్లో కింద కూడా ఒక లైన్స్తో కుందన్ వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా కూడా మనం పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ తీసుకున్నాం. పెద్దగా ఉన్నా కానీ వెనకాల క్లిప్ సిస్టమ్ రావడం వల్ల మీకు ఎక్కడ కూడా వెయిట్ అనిపించదండి. లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవేంటంటే కంప్లీట్ కాసులతో వచ్చిందండి. మెయిన్గా కాసుల పేరు పైకి వేసుకోవడానికి బాగుంటాయి ఈ స్టడ్స్. చూడండి, రౌండ్ చక్రం లాగా, అంటే చిన్న చిన్న కాయిన్స్ మనకి ఎండింగ్లో ఇచ్చేశారు. ప్రతి ఒక్క కాయిన్ పైన మనకి అమ్మవారి రూపం కార్వింగ్ లాగా వచ్చింది. మధ్యలో చూస్తున్నారు కదా, రూబీ కలర్ స్టోన్, చుట్టూ ఏమో సీజర్స్, అంటే ఒక ఫ్లవర్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ మనకి కాసుల్లాగా అమ్మవారి రూపం కార్వింగ్తో ఇచ్చారు. స్టడ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతాయి. మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 4 గ్రామ్స్ చేంజ్లో పడుతుందండి. మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేస్తే బెటర్, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ స్టడ్స్ అయితే కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ స్టడ్స్. మధ్యలో మనకి బేబీ పింక్ కలర్ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ అండ్ ఎండింగ్లో పెటల్స్ ఉన్నాయి కదా, అవంతా కూడా మోజనైట్స్ వచ్చేసాయి. ఈ ప్యాటర్న్ ఏంటంటే యాంటిక్ ప్యాటర్న్. సో మీరు శారీస్ కనే ఏం లేదు, మీరు లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, దేనికైనా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. కంప్లీట్ అంటే కాంటెంపరీ లుక్ అనమాట. ట్రెడిషనల్గా కాకుండా స్టైలిష్గా కూడా కనబడుతున్నాయి. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇప్పుడు స్టడ్స్ అన్నీ కూడా మీకు జనరల్గా ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లవర్ ప్యాటర్న్ అంటూ ఉంటే సిమిలర్గా ఉన్నాయి అనుకోవద్దు. ఒక్కొక్క స్టైల్, ప్రతి దానికి డిఫరెన్స్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇందులో చూడండి, మనకి ఎమరాల్డ్ స్టోన్ మధ్యలో వచ్చి చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ వచ్చాయి. అండ్ పెటల్స్ అంతా కూడా మనకి చిన్న చిన్నగా మోజనైట్స్ వచ్చేసి వాటికి బ్యాక్ డ్రాప్ మనకి ఇలా పర్ల్స్ వచ్చాయి. సో లుక్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. స్టడ్స్ ఏంటంటే జనరల్గా మనం వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి పెట్టుకున్నా కానీ మనకి స్టడ్స్ అనేవి బాగుంటాయి. సో ఇలాంటి స్టడ్స్ ఏంటంటే మనం డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయొచ్చు. అదే మీరు చాంద్బాలీస్ కానీ జుమ్కాస్ అనుకోండి, ఓన్లీ ట్రెడిషనల్ వేలో ఉంటాయి. ఇవి అలా కాదు, మీరు ఎలా కావాలి అంటే అలా స్టైల్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మధ్యలో ఓవల్ షేప్తో ఒక మొజనైట్ వచ్చేసింది. చుట్టూ ఇంకా పెటల్స్ మనకి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ సీజర్స్తో ఇచ్చారు. సింపుల్ బట్ క్యూట్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో ఈ స్టడ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే కంప్లీట్గా స్మాల్ జుమ్కా ప్యాటర్న్. ఇవంతా బాహుబలి స్టైల్ అనే చెప్పాలి. మధ్యలో చూడండి మనకి డ్రాప్ షేప్ వచ్చేసింది రూబీ కలర్తో, చుట్టూ 2 లైన్స్ ఆఫ్ సీజర్స్ వచ్చాయి. ఎండింగ్ అంతా కూడా నవరంగ్ అనమాట, అంటే నవరత్న స్టోన్స్, ఆల్ కలర్స్. కింద డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ పంకిన్ బీడ్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చాయి. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఏ అవుట్ఫిట్ పైకైనా, అంటే మనం ఎనీ కలర్ శారీతో అయినా కానీ సెట్ అయిపోతాయి. నవరత్న కదా, అండ్ మన దగ్గర ఉన్న నెక్లెసెస్ ఏ కలర్లో ఉన్నా కానీ ఇవి సెట్ లాగే కనబడతాయి. గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ నక్షి స్టైల్
స్టైల్లో అమ్మవారి రూపం స్టడ్స్, మధ్యలో నక్షి స్టైల్లో అమ్మవారి రూపం చాలా కలగా నవ్వు ముఖంతో, చుట్టూ అంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. ప్రతి ఒక్క మ్యాంగోకి మధ్యలో రెడ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ అవుతున్నాయి. సింపుల్ బట్ డీసెంట్ ప్యాటర్న్, అన్నిటిపైకి సెట్ అవుతాయండి ఇలాంటి స్టైల్స్ కూడా. సో మనం అంటే లాంగ్ హారం వేసుకోవచ్చు, లేదా నెక్లెస్, దేంతో అయినా కానీ ఈజీగా పేరప్ అయిపోతుంది. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 4 grams చేంజ్లో ఉన్నాయి. మీకు ప్రైజింగ్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. క్లియర్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేస్తే బెటర్, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇవైతే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ మూవీస్లో బాగా ట్రెండ్ అవ్వడం వల్ల చాలామంది అడుగుతున్నారు. మధ్యలో చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్, ఒక గ్రీన్ స్టోన్, పెటల్స్ అంతా కూడా పింక్ స్టోన్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్క పెటల్కి పింక్ స్టోన్స్ ఇచ్చాం కదా, వాటి మధ్యలో మాత్రం సీజెట్స్, ఎండింగ్ లైన్ కూడా అంతా సీజెట్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి స్టడ్స్. మన ఫేస్ హైలైట్ అవుతుంది అనమాట. మెయిన్గా బన్ కానీ పోనీటైల్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి స్టడ్స్ బాగా సెట్ అవుతాయి. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 6 grams పడుతుంది. సో ఈ స్టడ్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్ కానీ కంప్లీట్ యూనిక్గా ఉంది. మధ్యలో చూడండి, ముందు వాటికి ఓవెల్ షేపో సర్కిల్ షేపో ఇచ్చాం కదా, ఇది అలా కాదు, ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. మోజోనైట్ చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ వచ్చాయి. ఎండింగ్ పెటల్స్ అంతా మళ్ళీ మోజోనైట్స్. చాలా స్టైలిష్గా ఉంది కదండి ప్యాటర్న్. మనం చెప్తున్నాను కదా, కాంటెంపరీగా ఉంటుందన్నమాట. మీకు ట్రెడిషనల్ అప్పుడు ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది, వెస్ట్రన్ అప్పుడు వెస్ట్రన్ లుక్ వచ్చేస్తుంది. గ్రాస్ వెయిట్ 7 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 6 grams పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇవేంటంటే మీరు డైలీ పెట్టుకోవడానికైనా చిన్న చిన్న అకేషన్స్కి కూడా బాగా సెట్ అవుతాయి. మధ్యలో ఓవెల్ షేప్తో రూబీ స్టోన్ వచ్చేసింది. చుట్టూ అంతా కూడా సీజర్స్ వచ్చాయి. ఎండింగ్ పెటల్స్ లాగా ఇచ్చారు కదా, అదంతా గోల్డెన్ కావింగ్తో ఇచ్చారు. ఓన్లీ 2 pattern స్టోన్స్ వచ్చాయి, మిగిలినవంతా కూడా గోల్డెన్ కావింగ్. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏదైనా ప్యాటర్న్ నచ్చి మీకు అందులో స్టోన్స్ చేంజింగ్, అంటే ఇందులో మనకి రూబీ వచ్చింది, అలా కాకుండా ఎమరాల్డ్, ఎమ్థెస్ట్, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అలా ఏదైనా డిఫరెంట్ చాయిస్ ఉన్నా కానీ మీరు కస్టమైజ్ 100% చేయించుకోవచ్చు. మనకి ఇదైతే నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 4 grams కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ ప్యాటర్న్ చూడండి, మధ్యలో చక్రం లాగా వచ్చింది అండ్ ఆ సర్కిల్లో మధ్యలో ఇలా రూబీ స్టోన్, చుట్టూ పెటల్స్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అంత మ్యాంగోస్ అనమాట. మ్యాంగో కూడా ప్లెయిన్గా కాకుండా కంప్లీట్ కావింగ్ వచ్చింది. ప్రతి ఒక్క మ్యాంగోకి మధ్యలో గ్రీన్ స్టోన్. ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్, అంటే మ్యాంగో స్టడ్స్ అనమాట ఇవి మెయిన్గా. సో మనకి గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ 5 grams చేంజ్లోనే ఉన్నాయండి. మీకు క్లియర్ డీటెయిల్స్ యాజ్ యూజువల్ వాట్సాప్ చేయొచ్చు, కానీ స్టోర్ విజిట్ చేస్తే బెటర్. బికాజ్ మీరు కంప్లీట్ కలెక్షన్ చూసి క్వాలిటీ ఎలా ఉంది అవంతా కూడా క్లియర్గా చూడగలరు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే లీఫీ ప్యాటర్న్. బికాజ్ మధ్యలో స్టడ్ వచ్చేసి గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ అంతా కూడా ఫెదర్స్ లాగా ఇచ్చారు, అంటే లీఫ్ లాగా వచ్చేసింది. మీకు ఏమీ ఫ్లోరల్ ప్యాటర్న్ అదేమీ కనిపించట్లేదండి. లీఫ్ షేప్ మనకు ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోయింది. సో చూడడానికి యూనిక్గా బాగుంది. అండ్ కొన్నిట్లో ఏంటంటే ఎక్కువ స్టోన్స్ ఉండడం వల్ల మనం స్టోన్స్ పోతాయేమో అది ఇది అని ఆలోచిస్తూ ఉంటాము. ఇందులో అలా ఏం లేదండి, సింగిల్ స్టోన్ కాబట్టి కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు. సో నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 3 grams ఉన్నాయి, అంటే మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి, చూడ్డానికి కూడా బాగుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, నవరత్న ప్యాటర్న్, ఫ్లవర్ ఫామ్ అంతా కూడా మధ్యలో ఒక స్టోన్, మనకి చిన్న వైట్ స్టోన్ లాగా ఇచ్చేసి చుట్టూ నవరత్న వచ్చేసాయి. ఎండింగ్ అంతా గోల్డెన్ కావింగ్. ఫార్మేషన్ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ ఫార్మేషన్. సో ఈ ప్యాటర్న్కి మీరు కింద ఏంటంటే జుమ్కాస్ క్యారీ చేయొచ్చు, హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. బికాస్ నవరత్న కదా, దేంతో అయినా కానీ సెట్ అయిపోతుంది. సో నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 4 grams చేంజ్ పడుతుందండి. ఇదైతే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్యాటర్న్, బికాజ్ ఎవరికైనా నచ్చేస్తుంది. యాంటిక్ విక్టోరియన్ స్టైల్లో ఉందండి ప్యాటర్న్. మధ్యలో రూబీ కలర్ స్టోన్, చుట్టూ పెటల్స్, ఫ్లవర్లో పెటల్స్ వచ్చాయి కదా, అవంతా మోజోనైట్స్. సో ఇవి మీరు కుర్తీస్ పైకి వేసుకోవచ్చు. చెప్తున్నాను కదండి, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకైనా సెట్ అవుతాయి, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైకైనా సెట్ అవుతాయి. మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 7 grams చేంజ్లో ఉంది. మీకు అక్యురేట్గా డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఇందులో మీకు ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా, మనకి రూబీ బదులు వేరే స్టోన్స్ కావాలి అనుకున్నా 100% కస్టమైజేషన్ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ చక్రం లాగా తీసుకున్నాం, అంటే స్టడ్ సర్కిల్ లాగా ఉంది. వాటి మధ్యలో చూడండి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో ఒక ఫ్లవర్, అండ్ ఆ ఫ్లవర్ అయిపోగానే పెటల్స్ మనకి సీజెట్స్లో వచ్చేసాయి. లాస్ట్ ఎండింగ్ చూస్తున్నారు కదా, చక్రం నుంచి మళ్ళీ ఒక పర్ల్స్ ఇచ్చారు. చూడ్డానికి సన్ లాగా ఉంది, చూస్తున్నారు కదా, సన్ షేప్ చూడండి, సర్కిల్ వచ్చేసి మనకి అలా లైట్ రిఫ్లెక్షన్ లాగా అలా అంతా కూడా పర్ల్స్తో వచ్చేసింది. ప్యాటర్న్ బాగుంది మెయిన్గా. సో మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 5 grams చేంజ్లో ఉంటుందండి. వీటికే మీరు కనుక ఏదైనా పర్ల్ హ్యాంగింగ్స్ అటాచ్ చేశారంటే ఇంకా బాగుంటాయి, అంటే ఒకసారి అలా ఇంకోసారి అలా చేసుకోవడానికి బాగా సెట్ అవుతాయి. సో ఇందాక మనం సర్కిల్ లాగా చూపించి చుట్టూ పర్ల్స్ ఇచ్చాం కదండి, ఇది
వచ్చేసి ట్రయాంగిల్ షేప్, చుట్టూ పర్ల్స్ వచ్చేసాయి. అండ్ ఆ ట్రయాంగిల్లో మధ్యలో ఎమిథిస్ స్టోన్ వచ్చింది అండ్ 2 లైన్స్ ఆఫ్ సీజర్స్ వచ్చాయి. మనకి ఇలా చుట్టూ పర్ల్స్ వచ్చినప్పుడు ఫేస్లో ఒక గ్లో ఉంటుందండి. అందుకే అందరూ స్టడ్స్ మనకి చుట్టూ పర్ల్స్ వచ్చినవి చూపించండి అని అడుగుతూ ఉంటారు. సర్కిల్ కాకుండా కాస్త యూనిక్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. చూడ్డానికి చాలా క్లాసీగా ఉంది. అండ్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ చూసేయండి. ఇదేంటంటే మనకి మధ్యలో డ్రాప్ షేప్ వచ్చింది, నీట్గా రూబీ కలర్తో, చుట్టూ అంతా మోజనైట్స్ వచ్చేసాయి అండ్ దాని ఎండింగ్ మాత్రం సీజర్స్ వచ్చాయి. షేప్ అంతా కూడా ఒక పెటల్ లీఫ్ షేప్ లాగా ఉందండి. మీరు స్టడ్ షేప్ చూస్తే లీఫ్ షేప్ లాగా ఉంది, మధ్యలో డ్రాప్ షేప్, చుట్టూ కూడా డ్రాప్ షేపే మోజనైట్స్. సో ప్యాటర్న్ అంతా లీఫ్ షేప్తో చాలా యూనిక్గా కనబడుతుంది. వీటికి మనం ఏంటంటే ఏ అవుట్ఫిట్తో అయినా కానీ పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. అన్ని ప్యాటర్న్స్ చూపించాను. సో ఏదైనా కానీ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయండి. సో బెస్ట్ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ బాహుబలి స్టడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. మనకి లైట్ వెయిట్లో కూడా చాలా ఆప్షన్స్ చూపించాను. మీకు ఇంకా హెవీగా కావాలి అన్నా, లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా, ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా, డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.